సీఎం చంద్రబాబును తిట్టిన కేసులా, పోలీసుల డ్యూటీకి ఇబ్బంది పెట్టిందన్న కేసులా మాజీ మంత్రి అంబటి రాంబాబు సార్కు కోర్టు నుంచి బెయిల్ వచ్చింది గానీ 2023 సంక్రాంతి లక్కీ డ్రా టికెట్లు అమ్మిండన్న కేసు నడుస్తుంది ఇప్పుడు. ఇక అలా అంబటి సార్ను కోర్టుకు తీసుకొస్తా అంటే అభిమానులను చూసి ఏం చేసిండో చూడుండ్రి. అభిమానులను చూడంగానే నమస్తే పెట్టి థమ్ సింబల్ చూపెట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు అంతటితోనే ఆగకుండా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లెక్కనే తగ్గేదేలే అన్నట్టే పోజ్ పెట్టిండు. మామూలుగానైతే అంబటి రాంబాబు సారు అధికారంలోన్నా ప్రతిపక్షంలోన్నా అసలుకే దగ్గాడు. ఎదుటిపాటి లీడర్లను మాటలతోనే చెడుగుడాడుకున్నట్టు చేస్తాడు. ఇక ఇప్పుడు కేసుల మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నా కూడా అసలుకే భయపడేదే లేదు. ఎవలెన్ని కేసులు పెట్టినా ధైర్యంగానే ఎదుర్కొంటామన్నట్టుగానే కార్యకర్తలకు భరోసా ఇచ్చేటట్టు ఆయన చేతులతోనే చూపెట్టింది. ఇట్లా 2023లా సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్లు అమ్మిండన్న కేసులా గుంటూరు ప్రిన్సిపల్ కోర్టుకు తీసుకొచ్చిండ్రు పోలీసులు. ఇక ఆడికి వచ్చినాక పోలీస్ వ్యాన్లకెంచి కిందికి దిగి నడుచుకుంటా పోతాంటే ఏమంటున్నాడో చూడుండ్రి. డోంట్ టచ్ మీ అనుకుంటా పోలీసులను మీదికి రావద్దన్నట్టే మాట్లాడిండు. మొత్తానికైతే అంబటి సార్ మాత్రం జైలుకు పోయినా కేసుల మీద కేసులు పెట్టినా ఏం గింత కూడా అనకకుంటా జనకకుంటా నిటారుగా నిల్చున్నాడని అనబట్టిండ్రు అక్కడికి వచ్చిన పంకపాటి కార్యకర్తలు. ఇక ఈ కేసుల నుంచి బయటకు వచ్చినాక మా లీడర్ ఇంకింత రువ్వడి మీద ఈ సర్కారు మీద కొట్లాడతాడని అంటున్నారు అంబటి సారు అభిమానులు. చూడాలి మరి అటు ఇంకా ఏం చేస్తారనేది.